పవిత్రం శతమానం ఒకసారి చూడండి ఆవాదిరమండుతాని సద్వస్త్రాన్య ట్రైన్ వస్తుంది కదా అవునా ట్రైన్ వస్తుంది కదా థ్యాంక్ యూ నరసింహస్వామి దయా కృప ప్రజలందరి మీద ఉండాలని చెప్పి ఆ నరసింహస్వామి ఆశీస్సుతో రాబోయే సంవత్సర కాలం పాటు రైతులకు మంచి పంటలు పండాలని చెప్పి ప్రజలందరూ కూడా మంచి ఐశ్వర్యవంతంతో ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి నరసింహస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న ఇప్పుడు అనుమతి కూర్చోట్లే కూర్చో ఒక్కరే ఉన్నారమ్మా మీరు? సుల్తానాబాద్ బస్ స్టాండ్కి మా కొడుకును మంతినికి హాస్టల్కి బస్ ఎక్కిస్తానని వచ్చి ఆడ వేడి చేయడం జరిగింది. అంతలోనే చూసేవారికి ఒక్కటిసారి ఆ పైన సీలింగ్ ఊడి ఒక్కటిసారి పెద్ద శబ్దంతో కింద పడింది. సీలింగ్ పడేవారకల్లా అందరూ బాబు వయ్య అనుకుంటే అటు ఇటు ఉరికింది. మిగతా మంది చిన్న చిన్న గాయం, ఒక ఆమెకు తలపైన పడి బాగా బ్లీడింగ్ అయింది, తల వలిగింది. ఒక 4 కుట్లు పడ్డాయి. ఆమెను ఎమర్జెన్సీలో హాస్పిటల్ తీసుకొచ్చిన సుల్తానాబాద్ గవర్నమెంట్కు. అవన్నీ చేసి 4 కుట్లు వేసిండ్రు. ఆమె పరిస్థితి అట్లున్నది. ఇంకా మిగతా వాళ్ళకి చిన్న చిన్న గాయాలు కావడం జరిగింది. ఓకే.
ఎన్ఆర్జీఎస్ నిధుల కింద 10 లక్షలతో ఇవాళ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఏదైతే ఇట్లా మల్లయ్య హౌస్ టు భూపల్లి మల్లయ్య ఇంటి వరకు దాదాపు 12 లక్షలతోని రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. 7 లక్షలు ఎన్ఆర్జీఎస్ నిధులు, 5 లక్షలు ఎస్డిఎఫ్ నిధులతోని మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా విలేజ్ పాత ఇంటర్నల్ సీసీ రోడ్ కూడా అక్కడొక 3 లక్షలతోని సీసీ రోడ్ నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. మరి ఏదైతే రాబోయే రోజుల్లో ఈ రామునిపల్లెలో ఉన్నటువంటి మిగతా సీసీ రోడ్లు, తర్వాత గంగెద్రవాడలో కూడా ఫార్మేషన్ రోడ్ల నిర్మాణం కూడా లేదు, దానికి కూడా ఒక 5 లక్షల రూపాయలు ఈ ఎస్డిఎఫ్ నిధులతోనే కేటాయిస్తాం. ఫస్ట్ అక్కడ ఆ విలేజ్లో మొదలు రోడ్డు ఫార్మేషన్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ప్రత్యేక పాలకవర్గ సమావేశం మాట్లాడేది పద్ధతి 11 మంది కార్యవర్గ సభ్యులకు గాను సో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 10 మంది పాలకవర్గ మాకు ఎవ్రీ వీక్ అందరికి బీసీఓస్ కూడా ఒక యాప్లో ఇస్తున్నారు వెరిఫికేషన్. వీళ్ళు ఓట్లు వేసినందుక మధ్యలో కమల గారిని ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారి పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి ఈరోజు ప్రత్యేక కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 10 మంది కార్యవర్గ సభ్యులు ఓటింగ్ వేశారు. కాబట్టి అవిశ్వాస తీర్మానము నెగ్గినట్టుగా ప్రకటించనైనది. మరియు శ్రీ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారిని అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్టుగా ప్రకటించనైనది. ఈ ఖాళీ అయిన అధ్యక్ష స్థానానికి రేపు తిరిగి ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 4 సంవత్సరాల తర్వాత ఏదైతే మా సొసైటీలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ, రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులను కానీ అర్థం చేసుకొని మా అందరికి సహకరించి మేమందరం కూడా పార్టీలకు అతీతంగా మూకుమ్మడిగా 10 మందిని ఒకటే నిర్ణయం తీసుకోవాలి. ఉన్న సంవత్సర కాలమైనా మంచి చేయాలి, రైతులకు సేవ చేయాలనే దృక్పథంతో మాత్రమే ఈరోజు అవిశ్వాసం పెట్టినం తప్ప వ్యక్తిగత కారణాలు కాదు. పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటిని పెద్దగా లెక్క తీసుకోవాల్సిన పని లేదు. ప్రతి ఎకరంలో పండించినట్టు ప్రతి రైతుకు ఏ ఒక్క కిలో కూడా కట్టుకాకుండా చూసుకునే బాధ్యత ఇప్పుడు మేమందరం తీసుకొని ఏ డైరెక్టర్ పదవిలో ఏ గ్రామాలున్నా, ఎన్ని గ్రామాలున్నా, ఎన్ని సెంటర్లు ఉన్నా ఖచ్చితంగా అక్కడనే ఉండి 1 కిలో కూడా తరుగు తీయకుండా మనం రైతులకు సేవ చేస్తే 1 సంవత్సరం లోపలనే మనం మంచి పేరు తీసుకోవడానికి ఆస్కారం ఉన్నది. కనుక మేమందరం కూడా కృత నిశ్చయంతో రైతులకు సేవ చేయడానికి, సొసైటీని అభివృద్ధి పదంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి ఎవరైతే అవిశ్వాసం పెట్టి తొలగించిన చైర్మన్, వైస్ చైర్మన్ గారు ఉన్నారో వాళ్ళు కూడా సహకరించాలి తప్ప వ్యక్తిగత దూషణలు కానీ, వ్యక్తిగత విమర్శలు కానీ చేయరాదని చెప్పి, ఏదైనా పాలకవర్గం ఏదైనా సమస్యలు, ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పుల మీద మాట్లాడడానికి వారికి అవకాశం ఉంటుంది. కానీ వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత లాంటివి చేస్తే తగిన మూల్యం కూడా చెల్లించక తప్పదు. పిట్లకాడ గిరిని మనం ఎప్పుడైనా అనిపించేది